ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో స్పీడ్ అందుకుంటున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళు, అదేవిధంగా సొంత ప్లేస్ ఉంటే దానికి 5 లక్షలు. ఈ విధంగా బీదవాళ్లకు, పూర్ పీపుల్కి, బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వ సహాయం ప్రస్తుతం అర్థమవుతుంది. పేద ప్రజలందరికీ రేషన్ కార్డు అంటే ఏంటి, గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏంటి, ఇల్లు అంటే ఏంటి అనేటటువంటిది పేద ప్రజలకు ప్రస్తుతానికి అర్థమవుతున్నది. డబల్ ఇల్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. కుక్కలు కూడా పండుకోవటం లేదు ఆ ఇళ్లల్లో. ప్రస్తుతానికి కూడా ఖాళీగానే ఉన్నాయి. డబ్బంతా వేస్ట్ అయిపోయింది. తెలంగాణ యొక్క డబ్బు వేస్ట్ అంటే వేస్ట్ అయిపోయింది. కుక్కలు చించన ఇస్తరులాగా అయిపోయింది ఈ యొక్క ఆర్థిక శాఖ. ఆ ప్రభుత్వంలో పైసా అంటే లెక్క లేదు, కానీ ప్రజలు మలమల మాడిపోయారు. గవర్నమెంట్ సహాయ సహకారాలు లేక ఎక్కడ చూసినా స్కాములే. గొర్రెల స్కామ్ అంటాడు, మేకల స్కామ్ అంటాడు, ఇంకా పందుల స్కామ్ రాలేదు బయటికి. మరి అది ఎవరు తీసుకున్నారో ఏంటో ఆ కాంట్రాక్టర్ తెలియదు, కానీ పందుల స్కామ్ రాలా. ఈ విధంగా స్కాములు ఒకటే స్కామ్లు. దీన్ని స్కామ్ ప్రభుత్వం అని చెప్పి పేరు పెట్టడం బాగుంటుందని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.